స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? ప్రతిరోజు మీ మధ్య అవర్ ఆఫ్ ప్రేయర్ ద్వారంగా మేము మీ ఈ ఆన్లైన్ ద్వారంగా మీతో రోజు దేవుని వాక్యం ప్రకటిస్తానికి, దేవుడిచ్చిన భారాన్ని మీతో పంచుకుంటానికి, మీకోసం ప్రార్థిస్తానికి, మీతో మాట్లాడటానికి, మీరు దేవుని వాక్యం వినటానికి దేవుడు మనకి ఎంత కృప చూపించాడు కదండి. మరి ఇంచుమించు అవర్ ఆఫ్ ప్రేయర్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు 21లో మే నెల ఈ కార్యక్రమం స్టార్ట్ అయిందండి. 21, 22 ఆల్మోస్ట్ 22 సంవత్సరాలు సంపూర్ణమైంది. సో దేవుడు కాచి కాపాడి ప్రతిరోజు లైవ్ ద్వారంగా వాక్యం ప్రకటిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానిద్దాం. మరి నేను సోమవారము ఒక ముఖ్యమైన సందేశాన్ని మనము ధ్యానించాము. ద బైబిల్ డిసైపుల్షిప్ ట్రైనింగ్. మీరు ఎంతోమంది దాని ఉపయోగకరంగా ఉందని మీరు తెలియపరుస్తున్న దాన్ని బట్టి మీకు దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంత మాత్రం కాదు, కొన్ని పౌలు రాసిన ఉత్తరముల నుంచి కొన్ని ధ్యానాలు మనం చేస్తున్నాం. రోజు ఒక అంశం తీసుకొని నేను చేస్తున్నాను. అలాగే దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో ముందుకులాగా మరలా ఒక సీరియస్ ఆఫ్ స్టడీ, బైబిల్ స్టడీ, ఒక అంశాన్ని తీసుకుని దాన్ని ధ్యానించాలని ఆశిస్తున్నాను. మరి ఏమైనప్పటికీ దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు, మన పట్ల మంచివాడుగా ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది మన జీవితంలో దేవుడు చేస్తున్న మేలు మనం అనుభవిస్తూ, దేవుడు చేసే కార్యాలు మనం రుచి చూస్తూ, ప్రభు యందు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండలేకపోతున్నాం. మరి కరోనా తగ్గిపోయిందండి. కరోనా తగ్గిపోయినా మరణాలు తగ్గలేదు. మరి ఈ 2 సంవత్సరాలు లేకపోతే ఈ 1 సంవత్సరం లాస్ట్ 1 ఇయర్లో ఎంతోమంది మరణిస్తున్నారండి. మరి మనకి ఇది మీరు గ్రహించుకుంటున్నారో లేదో కానీ ఎంతోమంది బలహీనలు, ఎంతోమంది ఆరోగ్యమైన వారు, యవనస్తులు, మరి ఈ మరణం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎవడెప్పుడు మరణిస్తారో మనకు అర్థం కావట్లేదు. మీరు ఎంతోమంది మీ వాట్సాప్లో మీ బంధువులు, మీ స్నేహితులు మరణించే ఫోటోలు చూస్తున్నప్పుడు ఇంకా విచారము, ఎంతో బాధ, ఎంతో దుఃఖము కలుగుతుంది. మరి చాలామంది మీరు పెట్టినప్పుడు యవనస్తులు ఫొటోస్ చూస్తున్నప్పుడు ఇంకా బాధ కలుగుతుంది. మరి వారు ఎందుకు మరణించారు, ఎందుకో ఆ స్థితి వారికి కలిగిందో మనకు తెలియదు. కానీ ఏమైనప్పటికీ మనుషుడు ఆయుష్ ఏమండి అంతటితో ముగించిపోతుంది. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఒకవేళ మనం మరణిస్తే ఏమండి, నువ్వు దానిని ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, అది మన అందరం ఎదుర్కోవాల్సిందే. నీ వస్తువులన్నీ ఏమవుతాయి? నువ్వు ప్రేమించిన డబ్బులన్నీ ఏమవుతాయి? నువ్వు ఏమంటే మనం ప్రేమించిన పేరు ప్రఖ్యాతులు, చదువు లేకపోతే ఉద్యోగం ఏమవుతుంది చెప్పండి? అవన్నీ ఇంకొకరు తీసుకెళ్ళిపోతారు. ఇంతవరకు మన ఈ భూలోకంలో పోరాడేదంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? మట్టిగా అయిపోతుంది. కాబట్టి మన మనస్సు శరీర సంబంధమైన మన వాటి మీద పెట్టవసరం లేదు. మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, దేవుడు ఇచ్చిన వరకు తృప్తి కలిగి ఉండండి. రేపటి గురించి చింతించే అవసరం లేదు, రేపటి గురించి భయపడవసరం లేదు, రేపటి గురించి నిరాశ చెందవసరం లేదు. ఏ రోజుకి ఏమండి ఆ రోజు కీడు చాలు అని ప్రభు అన్నాడు కదండి. రేపుడికి ప్రభు చూసుకుంటాడు, ఈరోజు మనం చాలు అన్నట్టు మనం జీవిద్దాం. మరి ముఖ్యంగా దేవుడు అంటే ఒక వ్యక్తిని ఆశీర్వదించేటప్పుడు ఆ వ్యక్తికి తెలియదండి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అనే అవగాహన ఒక వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తి తన జీవితంలో భయపడడు, ఆందోళన పడడు. కానీ చాలాసార్లు మన మనుషులైన మనకి తెలియదు కదండి. కానీ దేవుడికి తెలుసు కదా. ఆ తెలిసిన దేవుడి నీకు తెలిస్తే చాలు, సమస్తం ఆయన చూసుకుంటాడు కదా. సో మనకు ఆ విశ్వాసం అనేది ఉండాలి. అందుకే ఈ విశ్వాసాన్ని పెంచడం కోసమే ఇలా మీకు ఆన్లైన్ ద్వారా వాక్యం ప్రకటిస్తున్నాం. ఏమండి ఈరోజు చర్చెస్ దేవుడు మనకు పరిశుద్ధమైన గ్రంథాన్ని ఇచ్చాడు. మనలో ప్రభు మీద విశ్వాసం మనం కలిగి ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. మరి ఈరోజు కీర్తనలు 56వ అధ్యాయం మనం చదువుదాం. క్లుప్తంగా మనం ముగించుకుందాం. నాకు తెలిసి మీరందరూ రేపు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. వెళ్తారా? వెళ్ళరా? వెళ్ళండి. సో దేవుని మందిరానికి వెళ్ళండి, నిర్లక్ష్యంగా ఉండొద్దు, సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. దయచేసి గమనించండి. దేవుని మందిరానికి మనం వెళ్తున్న వలన దేవుని మనం గౌరవిస్తున్నాం, ఆయనను మనం ప్రేమిస్తున్నాం, ఆయన ఆజ్ఞలకు మనం లోబడుతున్నాం.
మరి వాతావరణం మార్పులు జరుగుతున్నాయి, వర్షాలు వస్తున్నాయి, తుఫానులు వస్తున్నాయి. ఏమండి, కాబట్టి వర్షం వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా ఆఫీస్కి వెళ్తున్నాం, స్కూల్స్కి వెళ్తున్నాం, కాలేజెస్కి వెళ్తున్నాం. దేవుని మందిరం అంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేయొద్దు. మరి ఈరోజు కార్యక్రమం ముందుకు వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలో మేము వస్తున్నామయ్యా. ఈరోజు నేను ఇలాగ కలిసి ఆన్లైన్ ద్వారంగా నీ వాక్యాన్ని ప్రకటించే భాగ్యము శ్లాఘిత మాకు ఇచ్చి ఉన్నావు. నన్ను సులువు చోట మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. నీ కృపను, నీ సన్నిధిని, నీ కనికరమును నాకు అనుగ్రహించమని, మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తనలు 56వ అధ్యాయం. ఏమంటే బైబిల్లో 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు అన్ని దావీదు రాయలేదు. ఏమంటే కొన్ని దావీదు రాశాడు, కొన్ని మోషే రాశాడు, కొన్ని ఎందుకంటే అది ఆ కీర్తన రాసేటప్పుడు దాన్ని గ్రంథకర్త ఎవరనేది రాయబడలేదు. కానీ తెలిసిన వరకు కీర్తనలన్నీ దావీదు కావండి, దావీదు కొన్ని మాత్రమే. సో 56 కీర్తనల నాకు చాలా ఇష్టమైనది, మనమందరము ధ్యానించాల్సినది, మనల్ని ఉల్లాసపరిచే కీర్తన, మనల్ని ఆనందపరిచే కీర్తన. మరి ఈ కీర్తన అంతా ప్రసంగం చేయాలంటే కనీసం నాకు 2 గంటలన్నా కావాలి. చాలా చక్కని కీర్తన, ఎంత మధురముగా ఉంటుందో అంత మధురంగా ఉంటుంది. కానీ మనకు సమయం లేని వల్ల మనకి 3వ వచనం మనం ధ్యానిద్దాం. ఒకసారి మనం చూడండి, మీ బైబిల్ ఒకసారి చూడండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి చాలు. నాకు భయము సంభవించిన దినమున నేను ఆశ్రయించుచున్నాను. భయము, ఈ భయం అనే మాట ఎప్పుడైతే ఆదామవ్వ తినకూడని ఫలము తిన్నారో వారు భయపడ్డారు. దేవునిని చూచి, దేవుని స్వరాన్ని చూచి. భయము దేవుడు సృష్టించలేదండి, జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ భయము వ్యత్యాసమైన భయాలు ఉంటాయి. భవిష్యత్తు గురించి భయము, ఎగ్జామ్ భయము, ఇంటర్వ్యూ భయము, ఏమండి ప్రేమించిన వారితో పెళ్ళి అవుతుందా లేదా అనే భయము, ఏమండి క్యాన్సర్ ఉందా లేదని భయము, అనారోగ్యమ భయము. ఈరోజు భయాలు అనేవి అనేక విధమైన భయాలు మనం చూస్తున్నాం. కానీ కీర్తనదారుడైన దావీదు, మీరు ఒక 56వ అధ్యాయంలో మీరు పైన వచనం చదవండి ఒకసారి. ఆ ఒక వచనం మనం చూద్దాం. కీర్తన 56 ప్రధాన గాయకునికి చదవండి. యోనాతాను రెహోకీము అను రాగము మీద పాడదగినది. ఫిలిష్తీయులు దావీదు గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. చాలా చక్కగా రాశారు. ఇక్కడ చూసినట్లయితే ఈ కీర్తన ఇది దావీదుని ఏమంటే ఎ డవ్ ఆన్ ఎ డిస్టెంట్ ఆక్స్ అని ఉంది. అంటే ఎడారిలో ఉన్న ఒక పావురం. ఎడారిలో పావురాలు ఉంటాయా? ఎడారిలో గొబ్బలు ఉంటాయి, పావురాలు ఉండవు. కానీ ఈ ఎడారిలో నీళ్ళు లేని చాట, నీడ లేని చోట, సమాధానం లేని చాట, దారి తప్పి ఒంటరి వాడగా, ఏమండి నా అనేవాడు లేక ఎడారిలో ఉన్న దావీదు ఫిలిష్తీయులు తనను బంధించారు. ఎక్కడ తీసుకువెళ్ళారు? తనని గాతుకు తీసుకెళ్ళారు. గాతు ఎవరు ఊరు? అదేనండి గొలియాతు ఊరు. గొలియాతు రక్త సంబంధాలు ఉన్న ఊరు. గొలియాతుని చంపేశాను అంతవరకు దావీదు ఎంతో ఆనందపడ్డాడు కదా. రారా బాబు, దొరికావు కదా మా చేతికి రా అని బంధించి తనని గాతుకు తీసుకువెళ్ళారు. ఇశ్రాయేలీలో ఉంటే, బెత్లెహేములో ఉంటే, యెరూషలేములో ఉంటే మామ వెంటాడుతున్నాడు సౌలు. శత్రువుల దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇబ్బంది. ఏమండి ఇంటికి వెళ్తే కష్టాలు, ఇంటి బయటకు వస్తే కష్టాలండి. చదువుకుంటే కష్టాలు, చదువుకోకపోతే కష్టాలండి. పనికి వెళ్తే కష్టాలు, పనికి వెళ్ళకపోతే కష్టాలు. బతుకుతే కష్టం అండి, చస్తే కూడా కష్టం అన్నాడు ఒక ఆయన. ఏమండి ఈరోజు మానవుడికి ఏమండి భయం, అనేక విధమైన భయాలు మనం వెంటాడుతుంటాయి. చాలాసార్లు మన జీవితంలో చాలామందిని నేను చూసినప్పుడు వారి పైన ఎంతో గంభీరంగా ఉంటారండి, ఎంతో గంభీరంగా మాట్లాడతారు. కానీ వారి హృదయంలో స్థిమితము లేని స్థితి. 5 నిమిషాలు కూడా చక్కగా స్థిమితంగా కూర్చొని వారి జీవితాన్ని ఆనందించలేకపోతున్నారు. ఎలా ఆనందిస్తావు నీ జీవితాన్ని? ఏమండి కలవరపడుతూ, ఆందోళన పడుతూ, ఎవరిని తొందరపడేవాడు నువ్వు,
నువ్వు ఎలాగ నీకు దేవుడిచ్చిన జీవితం నిమిత్తము ప్రభువుని నువ్వు స్తుతులు చెల్లించగలవు? దావీదు తన జీవితంలో మనకు వలే ఒక పరిస్థితిని ఎదుర్కొన్నాడు. తను ఈ కీర్తన ఎప్పుడు రాశాడంటే మొదటి సమూయేలు 21వ అధ్యాయము 10-15 వచనం ఒకసారి చదవండి. అక్కడ ఏం జరిగిందో మనం అసలు చూద్దాం, మనకు ఒక అర్థమవుతుంది. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చాను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారి నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేలాది కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను కూర్చున్నవే కదా అని అతని బట్టి రాజుతో మాట్లాడారు. రారా బాబు, దొరికావు. మా అన్నని చంపావు కదా, గొలియాతుని, మా ఇద్దరు వీరుని చంపావు కదా, మా రాజుని చంపావు కదా, రా. ఏమండి, నువ్వే కదా నీ పాటలు పాడారు ఆ రోజు చంపేసి, నిన్నే కదా పొగిడింది. ఏమండి, ఊర్లో ఉంటే సౌలు వెంటాడతాం, సౌలు దగ్గర నేను తప్పించుకోవాలని శత్రువుల దగ్గరికి వెళ్తే శత్రువులు తనను హతం చేయాలంటాం. ఒకసారి చూడండి, మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు మనం ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. చాలాసార్లు మనం చేసిన తప్పుకి మనము ఎదుర్కొంటామండి. తప్పు చేసేసి ఏంటి ప్రభా ఈ సమస్యలు అంటావేంటి? దొంగవాడు ఎక్కడుండాలి? జైల్లోనే ఉండాలి. అంతేగాని ఏమండి పోలీసులు తప్పించుకుని తిరుగుతాం, తప్పే కదా. అలాగే నువ్వు చేసిన తప్పుకి మనం శిక్షను అనుభవించాలంటే కరెక్టే. కానీ దావీదు ఏం తప్పు చేశాడు? దావీదు ఏం తప్పు చేయలేదే. ఎలుగుబంటిని చంపిన దావీదు, సింహాన్ని చంపిన దావీదు, గొలియాతుని చంపిన దావీదు వణికిపోతున్నాడు తన ప్రాణం కోసం. అర్థం కావట్లేదు. సమూయేలు వచ్చి అభిషేకించాడు, నువ్వు నెక్స్ట్ రాజువయ్యా అంటే, రాజ్యం సంగతి పక్కన పెట్టండి, ఈరోజు బతికుంటాను లేదా నా డౌట్గా ఉందంటున్నాడు. అర్థం కాని పరిస్థితిలో దావీదు తనకి సహాయము ఐగుప్తు దగ్గర నుంచి వస్తుందా, తన సహాయం తన అన్నల దగ్గర నుంచి వస్తుందా, తన సహాయం మనుషుల దగ్గర నుంచి వస్తుందా అని ఎదురు చూడలేదు. కానీ తన సహాయం ఎక్కడి నుంచి వస్తుందో, నాకు సహాయము యెహోవా దగ్గర నుంచే వచ్చు. చూడండి, ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడాలండి. మన జీవితాల్లో భయము, మన జీవితంలో అర్థం కాని పరిస్థితులు, నిరాశ, పోరాటమైన ఆలోచనలు నీకు కలిగినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడ. భక్తులుగా పుట్టలేదండి, వారు మనవారే, మనలాంటి వారే. దావీదేం పెద్ద ఏమంటే విశ్వాసములో ఒక ప్రవీణుడేం కాదు, మనకులాగే మనవలే జీవించాడు దావీదు, మనవలే జీవించాడు దానియేలు, మనవలే జీవించాడు అబ్రహాము. కానీ వారు పరిస్థితుల ద్వారంగా, వారు దేవుని యందు ఉంచిన విశ్వాసము నిమిత్తము వారు ఘనమైన వారయ్యారు. వారి యాత్ర ముగించింది, వారు వెళ్ళిపోయారు పరలోకములో. ఈరోజు వారిని మనం ఎందుకు ధ్యానిస్తున్నాం? మనము వారికి వలె క్రీస్తులో పరిపూర్ణులు అవ్వాలి. విశ్వాసములో, నిరీక్షణలో దేవుని యందు నమ్మకం ఉంచాలి అనే గ్రహింపు మనకు కలగాలి. అందుకే దేవుడు వారి గురించి రాశాడు. దానియేలు మనం చూస్తున్నాం, దానియేలు కూడా అంతే. దానియేలు దేవుని నువ్వు ఆరాధించకూడదు అని ఒక శాసనం తీసుకొచ్చాడు. దానియేలు దేవునికి తప్ప ఎవరికి ఉండడు కదా. దాని నిమిత్తము తను ఒక సింహము గుహలో పడేసినప్పటికీ తనకి హాని జరిగిందా? చూడండి, దావీదు గాతులో ఉన్నాడు. ఏమండి, ఆ ఫిలిస్తీన్లకి ఒక నియమం ఉంది, ఏంటంటే ఒక వెర్రివాడని హతం చేయకూడదు. దావీదు ఒక పిచ్చివాడలాగా, ఒక వెర్రివాడలాగా నటిస్తున్నాడు వారి ముందు. వారు కత్తులు పట్టుకుని దావీదును హతం చేయాలి. వీడి నిజంగానే పిచ్చివాడా, లేకపోతే వీడి నటన చేస్తున్నాడా అనే సందేహముతో వారిని దావీదును చూస్తున్నాడు. కానీ దావీదు వారి దగ్గర నుంచి తప్పించుకుంటానికి ఏం చేయాలో అర్థం కాక ఒక వెర్రివాడలాగా, ఒక ఒంటరివాడగా తను ఎంతో బాధని, అవమానముని, నిందని, దూషణని, కన్నీటిని, దుఃఖమని
తను ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు చూస్తుంటే గొలియాతును చంపాడు, ఇంకో వైపు చూస్తుంటే ఇశ్రాయేలీలు రాజు సౌలు అల్లుడు. ఏమండి, సౌలుకి దావీదుకి పడకపోయినా శత్రువుకు నాకు నువ్వెవడైతే నాకేమి, నిన్ను హతం చేస్తే నీ మామే కదా బాధపడతాడు అని పగబట్టాడు. కానీ తన జీవితంలో ఒకటి నేర్చుకున్నాడు ఏంటంటే, దేవా నా మీద కనికరం చూపించువా, దేవా నా మీద దయ చూపించువా, దేవా నా వైపు చూడవా. దేవుణ్ణి పట్టుకుని తిడతలేదండి. ఎందుకు నన్ను చేశావు, ఏంది పోరాటము, ఏంటి జీవితం అని దేవుణ్ణి దూషిస్తలేదు. చాలామంది మనం ఏం చేస్తాం చెప్పండి, మొదట దేవుని తిడతాం, ఎందుకు ప్రభా బతికిచ్చావని, ఎందుకు ప్రభా, ఎందుకు ఈ జీవితం, చిచి చి చి చి. ముందు వాళ్ళని తిట్టుకుంటారు, దాని తర్వాత వాళ్ళకి ఇచ్చిన మనుషులను తిడతారు, రెండోది చివరిగా దేవుని తిడతారు. దేవుడిని తిడతావు, దేవుడు నీకు అన్యాయం చేశాడు, ఏ అన్యాయం చేశాడు దేవుడు నీకు, నీ చేతులారా నువ్వు తప్పు చేసుకొని నువ్వు ఏడుస్తున్నావు కదా. చూడండి, తను దేవుని దగ్గర తన బాధను చెప్పుకుంటున్నాడు, దేవుని దగ్గర తన వేదనను చెప్పుకుంటున్నాడు, దేవుని దగ్గర తను కన్నీరు కారుస్తున్నాడు, రోధిస్తున్నాడు. నాకు భయం సంభవించినప్పుడు నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను. దావీదు కత్తి కటారాల మీద ఆశ్రయించలేదు, దావీదు బలం మీద పలుకుబడి మీద ఆశ్రయించలేదు, సైన్యం మీద ఆశ్రయించలేదు, యెహోవా మీద ఆశ్రయించాడు. చూడండి, ఈరోజు చాలామంది మనకి యెహోవా అన్నంటనే, దేవుడు అన్నంటనే ఆ దేవుడా అని ఒక చులకన. ఏమంటే దేవుడా, ఆ దేవుడు ఏం చేస్తాడయ్యా, దేవుడు ఏం చేయడు అడిగయ్యా. నువ్వు చూస్తున్న సూర్యుడు, నువ్వు చూస్తున్న చంద్రుడు, మనం ఉన్న భూమి, ఏమండి మనం చూస్తున్న నక్షత్రములు, మేఘాలు, శూన్యము, సృష్టి సమస్తము దేవుడు చేశాడండి. ఆయన జ్ఞానం ఎంత గొప్పది, ఆయన బాహుబలం ఎంత గొప్పది. ఆయన కుడాస్తము 7 నక్షత్రములు పట్టుకున్నాడు. దేవుడా అనొద్దండి. చాలామంది భయం వేసినప్పుడు దేవుడు లాస్ట్ ఆప్షన్ పెట్టుకుంటారు. అప్పుడే అందరూ నో అన్నాక అప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, పాస్టర్ గారిని మేము ఉపవాసం ప్రార్థన చేస్తాం, మీరు ఉపవాసం ఉండండి. అదేదో ముందే చేయొచ్చు కదా, అదేదో దేవుడు పాదాలు ముందే పట్టుకోవచ్చు కదా. దేవుడు చివరికి డబ్బులు లేనప్పుడు ఏ బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడు, నాకు కష్టంలో ఉన్నప్పుడు నాకు ఏ అధికారి నాకు సాయం చేస్తాడు. చాలాసార్లు మనము మనుషుల్ని చూస్తుంటాం. కానీ మనుష్యుడు స్వార్థపరుడు కదా, మనుష్యుడు పడిపోయినవాడు కదా, మనుష్యుడు తను కూడా మట్టే కదా. ఏమన్నా అంతే కదా. మరి ఒక మట్టి ఇంకొక మట్టికి ఎలా సహాయం చేస్తుంది? సృష్టిని శూన్యముని చేసిన దేవుడు నాకు సహాయం చేయగలడు. దావీదు అది అనుభవించాడండి. దావీదుకి అది కొత్త ఏం కాదు. బాధలు, అవమానాలు, నిందలు, పోరాటాలు కొత్త కాదు. ఆ పశువుల పాకలో ఆ గొర్రెలు కాచుకుంటున్నప్పుడు, సింహం వచ్చినప్పుడు ఎంత దేవుని కృప పొందుకుని దాన్ని చంపాడు. ఎలుగుబంటి వచ్చినప్పుడు దేవుని కృప పొందుకుని దాన్ని చంపాడు. గొలియాతు దేవుని దూషిస్తున్నప్పుడు దేవుని కృప పొందుకుని చంపాడు. ఇప్పుడు కూడా నా బలము, నా కీడము, నా శక్తి, నా ఆదరణ దేవుడు మాత్రమే. ఏమండి, దేవుడు మనల్ని నమ్ముతాడండి ఖచ్చితంగా. క్షమించండి, మనం దేవుడిని నమ్ముతుంటాం. నేను దేవుడిని నమ్ముతానండి, నేను దేవుడిని నమ్ముతానండి అంటారు. కానీ దేవుడు నిన్ను నమ్మే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుడు ఒక చిన్న ఉద్యోగం ఇస్తేనే దేవుడికి ఇచ్చే విషయం మనం నమ్మకంగా ఉంటాం. దేవుడు మనకు ఒక చిన్న కుటుంబం ఇస్తేనే ఆ కుటుంబం మనం ప్రార్థనలు నడిపించాం. దేవుడు కొంచెం మనల్ని బాధ్యతలు ఇస్తేనే ఆ బాధ్యతల్లో మనం ప్రభువుని మహిమపరచాం. దేవుడు ఇచ్చిన వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుడు ఇచ్చిన వాటిలో నువ్వు యథార్థపరుడుగా ఉన్నావా? దావీదు దేవుని హృదయానుసారమైన వాడిగా జీవించాడు. అంటే ఏంటి అర్థం? దేవుడు తనను నమ్మాడండి. సౌలు నమ్మాడు. సౌలు దేవుని ఆజ్ఞలు తునీకరించాడు. దావీదు దేవుని నమ్మాడు. దావీదు దేవుని చిత్తానుసారంగా జీవించాడు. లోపాలు ఉన్నాయి కాదంటలేదు. లోపాల్లో ఎవరుండవు? లోపాల్లో మనలందరిలో లోపాలు ఉంటాయి. కానీ ఆ లోపంలో కూడా తను పశ్చాత్తాపడి తను దేవుని కృపను పొందుకున్నాడు. అది గొప్పతనం.
కీర్తనలు 118, Psalms 118 బైబిల్లో మంచి వచనం. ఒకసారి చూడండి, 8వ వచనం దయచేసి చదవండి. మనుషులను నమ్ముకుంటాం కంటే యెహోవాను ఆశ్రయిస్తూ మేలు. చదవండి. రాజులను నమ్ముకుంటానికంటే యెహోవాను ఆశ్రయిస్తాము మేలు. ఏమైనా ఆశ్రయిస్తామంటే ఏంటి? జస్ట్ గూగుల్లో కొట్టి అసలు ఏంటి ఆశ్రయిస్తామంటే, ట్రస్ట్ అంటే ఏంటి? ఏమండి? ఎ ఫర్మ్ బిలీఫ్ అండ్ రిలయబిలిటీ ఆర్ ద ట్రూత్, రిలయబిలిటీ, ట్రూత్ ఆర్ ద ఎబిలిటీ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఏమండి? ఒకళ్ళ మీద స్థిరమైన నమ్మకం, స్థిరమైన విశ్వాసము, స్థిరమైన సత్యముతో కూడిన యథార్థముగా ఒక వ్యక్తిని నమ్ముతామండి. చాలాసార్లు భార్యాభర్తల్ని వివాహం చేసేటప్పుడు వాగ్దానాలు చెప్పిస్తుంటాం. పాస్టర్ గారు లాంటి మాలాంటి పాస్టర్ గారు ఏమండి, స్థిరమైన నమ్మకానికి గుర్తుగా ఈ మంగళసూత్రం మేము ధరించేస్తున్నామండి. ఏమండి? అలాగా స్థిరమైన నమ్మకము నీకు దేవుని పట్ల ఉందా? ఇక్కడ కీర్తనదారుడు అంటున్నాడు, ఈ కీర్తన కూడా ఖచ్చితంగా ఆయన రాసి ఉంటాడు. ఏమండి? మనుషులు ఆశ్రయిస్తానికంటే, రాజులు ఆశ్రయిస్తానికంటే, రాజులు అనుకుంటే జరగంది ఏమన్నా ఉందా అండి? ఏమైనా జరిగించచ్చు. కానీ ఆ రాజులైనా నిన్ను మోసం చేస్తారు, కానీ అధికారులైనా నిన్ను వదిలివేస్తారు, కానీ మనుషులైనా నీతో సహాయం చేస్తారని నిన్ను మర్చిపోతారేమో. కానీ అయ్యా, నువ్వు మరవో, నీ యందు నా స్థిరమైన విశ్వాసం ఉంచి ఉన్నాను, నా స్థిరమైన నమ్మకం ఉంచి ఉన్నాను. ఏమండి? కీర్తనలు 23:4 వచ్చిన ఒక మాట ఉంటుంది, చాలా ఇష్టం ఆ మాట. గాఢాంధకార లోయలో నేను సంచరించినాను, నాకే అపాయము జరగదు, ఎందుకంటే నువ్వు నా తోడున్నావు. గాఢాంధకార లోయను వెళ్ళకుండా దేవుడు ఆపుతలేదు మనల్ని. గాఢాంధకార లోయలో మనం ప్రవేశించాల్సినదే. ప్రతిసారి హాస్పిటల్కి వెళ్తున్నామంటే అది గాఢాంధకార లోయే కదా. ప్రతిసారి మనము ఏమంటే జబ్బు చేసి మరణం మీద మంచం మీద పడుకుంటున్నామంటే అది గాఢాంధకార లోయే కదా. ఒక యాక్సిడెంట్ని ఎదుర్కొంటున్నామంటే అది గాఢాంధకార లోయే కదా. అయినను నేను నిన్ను వీడవను. ఏమండి? దేవుడు మనం ఇచ్చిపెట్టేవాడు కాదు, ఏ కీడు జరగనివ్వడు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మీద నీ ఆశ్రయం ఉంచాలి, దేవుని నమ్మాలి, దేవుని యందు. చూడండి, ఈ భక్తి ఈరోజు ఈ టీవీలో వాక్యాలు అవనవండి, మందిరంలో ఆరాధనలు అవనవండి, వ్యక్తిగతమైన ప్రార్థనలు అవనవండి, ఉపవాస ప్రార్థనలు అవనవండి, ఒంటరిగా దేవునితో సమయం గడుపుతాం అవనవండి, ఇవన్నీ కూడా ఎందుకు? నువ్వు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని కట్టడలు, అడుగుజాడలు, ఆయన కట్టడలు యథార్థముగా నువ్వు పాటించాలి, ఆయన అడుగుజాడ నడవాలి. అన్నిటికంటే దేవుడు నిన్ను నమ్మే వ్యక్తిగా నువ్వు ఉండాలి. 5 తలాంతులు ఇచ్చిన వాడికి ఏం చేశాడు? 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు, ఇంకో 2 తలాంతులు చేశాడు. 1 తలాంతు భూమిలో కప్పెట్టాడు. జాతికి వినండి, ఆ యజమానుడికి 3 పనివారు మాత్రం కాదు, కొన్ని 100 మంది పనివారు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, అరే ఇంతమంది 100 మంది పనివారు ఉన్నాడు, నాకు దేవుడు 1 తలాంతు ఇచ్చాడు అని వాడి కృతజ్ఞత ఉందా? వాడికి 5 తలాంతులు ఇచ్చాడని మూతి ముడిసి పడేశాడు భూమిలో. మళ్ళా యజమానుడు ఇచ్చాక ఏమంటున్నాడు? నువ్వు కఠినమైన వాడివి అని యజమాను పట్టుకునే మాట్లాడుతున్నాడు. తప్పు కదండి. దేవుడు ఆ 1 తలాంతు కూడా 5 తలాంతులు ఉన్నావు, 5 తలాంతులు ఉన్నావు, అధికంగా ఉన్నవాడికి ఇచ్చేశాడు. కారణం ఏంటి? వాడు కొంచెం వాటిలో నమ్మకంగా ఉన్నాడు, వాడికి ఇవ్వబడిన వాటిలో నమ్మకం. చూడు, నీకు దేవుడు ఏది ఇచ్చాడు దాని నమ్మకం ఉంటే చాలు. నువ్వు పక్కన చూసి చేతులు కాల్చుకోవాల్సిన లేదు, ఎదుటి వాడిని చూసి ఏమండి నువ్వు ఆవేశపడవసరం లేదు. మరి నక్కంట
నాకు సామెత ఉంది, నక్క సింహం చూసి పులిని చూసి చర్మం కాల్చుకుందంట. పాపం కాల్చుకున్నాక జబ్బు చేసి వచ్చింది. దేవుడిని ఎలా చేశాడు అలాగుంటే అంతే. నువ్వు దేవుడిని ఎలా ఏ సేవ కోసం నేను పిలిచాడో, దేనికోసం ఈ లోకంలో జన్మించి చేశాడో, దేవుని చిత్తం నీ పట్ల ఏంటో దాని ప్రభు ఆ పిలుపు మీద నువ్వు ఆనుకో. నువ్వు యథార్థంగా జీవించు. నీ విశ్వాస పోరాటంలో నువ్వు పక్కవాడితో పోల్చుకోవసరం లేదు. ఏమండి, దావీదు జీవితం అంతే. దావీదు ఎవరితో పోల్చుకోలేదు. దావీదు ఇంకోటి ఎవరి మీద ఆయాసం పెట్టుకోలేదు తెలుసా అండి. చూడు ప్రభా సౌలు ఇలా చేస్తున్నాడు, చూడు ప్రభా మా మామ ఇలా చేస్తున్నాడు, చూడు ప్రభా నా అన్న ఇలాగ అంటున్నాడు, చూడు ప్రభా వాడు ఫిలిస్తీన్లు గాతులో ఉన్నవాడు ఇలాగంటున్నాడు, వాడాగంటున్నాడు, ఇలాగంటున్నాడు. దావీదు ఒకటే అంటున్నాడు, అయ్యా నీ శత్రువులు అంటే దేవుని శత్రువులు నా శత్రువులు ప్రభా, నా శత్రువులు దేవుని శత్రువులు. మీరు కీర్తనం చదవండి, మీకు అర్థమైపోతుంది. మనకు సమయం లేదు. నా శత్రువులు ఎవరు? నీ శత్రువులు ప్రభు. ఎందుకు? నేను దేవునికి భయపడేవాడిని, నేను నీ వాక్యానుసారంగా లోబడేవాడిని, నేను నీ యందు నమ్మకం ఉంచిన వాడిని, నీ ధర్మశాస్త్రమని కుడివైపు కానీ ఎడవైపు కానీ తిరగకుండా నీ ఎదుట భయభక్తులు కలిగి ఉన్నవాడిని. మరి నా శత్రువులు ఎవరైతే దేవునికి లోబడరో వాడు దేవుని శత్రువే కదా. ఏమండి, దావీదు తన జీవితంలో దేవుని యందు నమ్మకం ఉంచాడు. దేవుడు ఎంతగా దావీదుని హెచ్చించాడంటే చూడండి, ఓవర్ ద నైట్ ఏం అవదండి. చాలామంది విత్తనం వేసి పొలం ఏదైనా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు విత్తనం వేసి ఇప్పుడు పొలం వచ్చేస్తుందంటే రైతు భూమిని దాని ముందు చక్కగా దున్నాలి, దానిలో ఉన్న కల్మషం అంతా తీసివేయాలి, మళ్ళీ దాన్ని నీరు వేయాలి, మళ్ళీ దాన్ని విత్తనం వేయాలి, మళ్ళీ దాన్ని మందు వేయాలి, కాయాలి. టైం పడుతుంది. ఏమంటే మామిడిపల్లి సీజన్ అయిపోతుంది, ఇంకా కొన్ని మామిడిపల్లి దొరుకుతున్నాయి. కంగారు పడి తింటే పురుగులు ఉంటున్నాయి. కానీ మామిడిపల్లి చూడండి ఎప్పుడు పడితే వస్తాయా? మే నెల కూడా ఏంటంటే ఆ వర్షాలు పడాలండి అంటుంటారు. ఆ వర్షాలు పడితే కాయ తీయగా ఉంటుందండి. ఒక మామిడి పండుకే సంవత్సరం టైం పడుతుంది అంటే నీకు నాకు ఆత్మ ఫలములు ఫలిస్తానికి ఎంత టైం పడుతుంది? క్రీస్తు కోసం యథార్థంగా జీవిస్తానికి టైం పడుతుంది. ఖచ్చితంగా సమయం ఉంటుంది. ఆవేశపడే అవసరం లేదు. విత్తనం వేసింది ఎవరు? దేవుడే కదా. నిన్ను కాచి కాపాడేది ఎవడు? దేవుడే కదా. నీకు వేరేసింది ఎవరు? నీకు ఆహారం నీళ్ళు ఇచ్చింది ఎవడు? నీకు సూర్యుడిచ్చింది ఎవరు? దేవుడే కదా. దేవుడే కదా నేను చూసుకుంటున్నాడు, దేవుడే కదా నేను పోషిస్తున్నాడు. నువ్వు ఫలించే వరకు నువ్వు వేచి ఉండు. ఈరోజు ఆగరు మనుషులు. ఏందన్నా నువ్వు ప్రార్థన చేసే కార్యం ఏదన్నా ఇన్స్టెంట్గా అయిపోవాలి. దావీదు ఈ కీర్తనలో మనం చదివినట్లేదు, మన సమయం కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాం. అక్కడే దావీదు ప్రభుకి ఒక మాట చెప్తున్నాడు. కొంచెం ముందుకెళ్ళండి, 10వ వచనం చదవండి. కీర్తనలు 56:10 త్వరగా చదవండి. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. నేను దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవము వెలుగులో దేవుని సన్నిధిని సంచరించుచు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములు నర్పించను. చూసారా, అసలు ఇంకా కార్యం జరగలేదా? దాని బాధని చెప్పేసాడు. అదే సమయంలో దేవుడు కార్యం చేసేవారు కూడా ఆగుతలేదు. దేవుని స్తుతించేస్తున్నాడు. అది విశ్వాసం. దేవుని కీర్తించేస్తాను. దేవుడు దాని ప్రభు నేను ఒప్పేసుకున్నాను, నీ మొక్కుబడులు నేను చేస్తాను. చాలామంది ఏమండి చూడండి, మొక్కుబడుగులు అంటే 2 విధాలుగా ఉంటాయి. లేవికాండం 7వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తున్నాం. ఒక మొక్కుబడుగులు ఏంటయ్యి? బలులు, దేవుడికి ఇచ్చిన బలులు ఇవ్వాలి. రెండో విధమైన మొక్కుబడి ఏంటంటే తెలుసు, కీర్తన 26:7 ఏంటది? దేవుడు చేసిన మేలు మనం ప్రకటించాలి. 2 విధాలమైన కానుకలు దేవుడికి ఇవ్వాలి. ఒకటి, దేవుడు చేసినప్పుడు, నేను స్వస్థపరిచినప్పుడు, నేను దీవించినప్పుడు, నేను ఆశీర్వదించబడి అంటే ఈయన దావీదు కార్యం జరగకముందే దేవుడికి ఇచ్చేస్తున్నాడు. ఏమంటే మనం ఎప్పుడు ఇస్తాం? మన మొక్కుబడుగులు కార్యం అయ్యాక ఇస్తాం, కానీ కార్యం అవ్వకముందే ఇచ్చేస్తున్నాడు విశ్వాసంతో. దేవా
నువ్వు నా జీవితంలో చేస్తావు నాకు తెలుసు. అంటే దేవుణ్ణి ఎంత గుడ్డిగా నమ్ముతున్నాడంటే, ఎంత గుడ్డిగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడండి, ఎంత గుడ్డిగా నా ప్రభువు నాకు చేస్తాడు, నా ప్రభువు నాకు చేయగలిగిన సమర్థుడు, ఆయన గొప్పవాడు, ఆయన విడవడు, ఎడబాయడు, నన్ను పోషిస్తాడు, నన్ను లేవనెత్తుతాడు అని దేవుని మీద ఎంత స్థిరమైన విశ్వాసం ఉంచుకున్నాడండి. మనం చూసిన యోసేపు చూస్తుంటే, యోసేపు తన జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, చెయ్యిన నేరం కోసం తన అన్నను తన గుంటలో పడివేసి అమ్మివేసి మళ్ళీ అక్కడ పోతీఫరు భార్య తను శోధించినప్పటికీ, అక్కడ పరిశుద్ధంగా తను కాపాడుకున్నప్పటికీ తను చెరలో ఉన్నాడు 2 సంవత్సరాలు. ఆ చెరలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ ఓవర్ ద నైట్ చెరలో నుంచి ఒక ఖైదీ నుంచి ప్రధానమంత్రి అయిపోయాడు ఓవర్ ద నైట్. చూడండి, దేవుని కార్యం అలాగుంటాయి. దేవుడిని మనల్ని దీవించే అలాగుంటుంది. నిన్ను సిద్ధపరిచే సమయంలో నీ స్వభావంని, నీ గుణాన్ని, నీలో ఉన్న అపవిత్రతని ప్రభువు శుద్ధి చేసే, పరిశుద్ధపరిచే సమయంలో నువ్వు ఎదకపోవచ్చేమో, నువ్వు ఎవరికి తెలియకపోవచ్చేమో. కానీ దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించినప్పుడు ఎవడు ఆపగలడు? బైబిల్లో రాయబడి ఉంది, యోసేపు ఫలించిన మొక్క. ఎంత చక్కగా రాయబడిందండి, ఫలించిన మొక్క. యోసేపు ఫలించినవాడు. యోసేపు తలగా ఉన్నాడు. రూబేన్ కాదు తలగా ఉన్నది, యూదా కాదు తలగా ఉన్నది. నేను చదివాను ఎప్పుడు, యోసేపే. ఎందుకంటే యోసేపు తన దేవుని యందు నిరీక్షణ ఉంచాడు కాబట్టి. ఆ గుంటలో ఉండి భయపడిపోయినప్పుడు, ఆ శత్రు స్థలంలో ఐగుప్తుల బానిస ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు, అవమానం నిందలు పడుతున్నప్పుడు, తను దేవుని వాగ్దానాల మీద ఒక్క దర్శనం దేవుడు చూపించాడు ఆయనకి. ఆ ఒక్క దర్శనం నమ్మాడండి, అంతే. నా దేవుడు చూపించిన కళ అబద్ధం కాదు, అది నెరవేరుతుంది, అంతే. ఏంటి మనకులాగా పాస్టర్లకు వెళ్ళి ప్రార్థన చేయించుకోలేదు, ఏడవలేదు, కేకలేదు, దేవా ఎందుకు ప్రభా ఈ జీవితం అని యోసేపు దేవుని దగ్గర తన బాధను కూడా చెప్పలేదు. నా దేవుడు నాకు చూపించాడు ఒక దర్శనము, ఆ దర్శనము దేవుడు నెరవేరుస్తాడని ఒక విశ్వాసం పెట్టాడండి. ఓడిపోయాడా? ఓడిపోలేదు. లోకమంతటికి యోసేపు దీవెనకరమయ్యాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. కష్ట సమయంలో, బాధ సమయంలో, అవమాన సమయంలో, నిరాశ సమయంలో, ఎంతే అయిపోయింది నా జీవితం అనుకున్న సమయంలో నీవు దేవుని మీద విశ్వాసం ఉంచాయ్యా. మనుషుల మీద కాదు, అధికారుల మీద కాదు, ప్రభుత్వాల మీద కాదు, ధనవంతుల మీద కాదు, అందరికీ మించిన యోగ్యమైన యేసు ప్రభు మీద నీ విశ్వాసం ఉంచు. నిన్ను విడిపించేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను శుద్ధి చేయగలిగినవాడు. ఈరోజు నీ జీవితం ఏసేకిస్తావా? తెచ్చి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, నువ్వు ఎంత ఘనమైన వాడువయ్యా, నువ్వు ఎంత కృప కలిగిన వాడివి, నువ్వు ఎంత మంచివాడు నాయన, నువ్వు మేలు చేయువాడివి. మేము భయం సంబంధించిన సమయంలో మేము నీ యందు విశ్వాసం ఉంచేవారు కొట్టడానికి సహాయం. ఈ మాటలు ఏంటంటే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. ఈరోజు నాయన మా హృదయాలకు కావాల్సిన అవసరమైన మాటను ఇచ్చినందుకు నీ చిత్త మీద రేపు కలుసుకున్న కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మనం తెలియపరిచిన ఒక ముఖ్యమైన గమనిక దయచేసి గమనించండి. రేపు R3 బ్యాంక్వెట్ హాల్, షేక్పేటలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న బ్యాంక్వెట్ హాల్లో రేపు సండే ఆరాధన జరుగుతుంది. మరి మీరు కానీ మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు కానీ రేపు ఈ ఈ స్థలం చుట్టుపక్కల మీరు ఉంటే మీరు రావచ్చు. మరి పొద్దున 10 గంటలకి ఈ ఆరాధన ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం, 1 గంటకి ముగిస్తాం. ఈ ఆరాధనలో మీరు మీ కుటుంబస్తులు మీరు పాలు పొందండి. ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన భారాలు, అవసరతలు కోసం దేవుని మొరపెట్టాలంటే మీరు ఈ ఆరాధనలో వచ్చి పాలు పొందినప్పుడు మేము మీకోసము ప్రార్థిస్తానికి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ఈ పరిచర్యలో ఎంతోమంది మేలు పొందుతున్నారు, ఎంతోమంది దీవెన పొందుతున్నారు, ఎంతోమందికి గర్భఫలాలు, ఎంతోమందికి దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచాడు, ఎంతోమందిని దేవుడు వారు ఆశించినవన్నీ ఇచ్చారండి. వీసాస్ ఇచ్చాడు, ప్రమోషన్స్ ఇచ్చాడు, అన్నీ. కానీ ఈ పరిచర్యలో మేలు పొందిన వారు మనం ఒక విత్తనం వేసి ఒక చెట్టుని మొలిచినప్పుడు
ఆ తోటమాలి ఒక ఫలం తినటానికి తప్పేం లేదు కదా. అలాగా ఈ పరిచర్యకి తిరిగి వచ్చి థ్యాంక్ యూ అని చెప్పి, ఒక వందనాలని చెప్పి ఒక చిన్న కానుక పంపించేవారు చాలా కొద్దిమంది మాత్రమే. మరి గమనించండి, మీకోసము భారంతో మేము ప్రార్థిస్తున్నాం, మీకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఈ పరిచర్య ద్వారా దీవించబడి, మేలు పొంది, ఆశీర్వదించబడి ఉంటే ఈ పరిచర్య మీరు పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉందనేది మీరు గమనించండి. ఈ పరిచర్యలు మీరు పాలు పొందాలంటే గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా ఈ పరిచర్యలు మీరు విత్తచ్చు. మీరు విత్తే ప్రతి కానుక ప్రభు సేవలు నమ్మకంగా వాడుతున్నాం. మీరు స్క్రీన్ మీద కనబడుతున్న ఆ వివరాలు మీకు కనబడుతున్నాయి. సో ఈ నెల నుంచి ఒక తీర్మానం చేయండి, మీరు కూడా ఈ పరిచర్యలో మీరు పాలు పొందండి. దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.